హాయ్ నమస్తే, వెల్కమ్ టు సంపద ఫైనాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్. తెలంగాణ పోలీసులు ఆధార్ అప్డేట్ పేరుతో వచ్చే నకిలీ మెసేజ్లపై ప్రజలను అప్రమత్తం చేశారు. బ్యాంకు ఖాతా బ్లాక్ అవుతుందని చెప్పే లింకులపై క్లిక్ చేయవద్దని, ఏపీకే ఫైల్ను డౌన్లోడ్ చేయవద్దని సూచిస్తున్నారు. ఆధార్ లేదా బ్యాంకింగ్ వివరాల కోసం అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలని, ఓటీపీ, పిన్, పాస్వర్డ్ వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈపీఎఫ్ వేతన పరిమితిని ప్రస్తుతం ఉన్న 15,000 నుంచి 25,000కు పెంచే ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇది అమల్లోనికి వస్తే 15,000 నుంచి 25,000 మధ్య వేతనం పొందే మరింత మంది ఉద్యోగులు ఈపీఎఫ్, ఈపీఎస్ పరిధిలోనికి వస్తారు. ఈ మార్పు 2027 ఏప్రిల్ 1 నుంచి అమలయ్యే అవకాశం ఉన్నప్పటికీ తుది నిర్ణయం కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాతే ఉంటుంది. ఉద్యోగుల రిటైర్మెంట్ పొదుపులు పెరగడంతో పాటు యజమానులు మరియు ప్రభుత్వంపై పీఎఫ్, పెన్షన్ కాంట్రిబ్యూషన్ భారం కూడా పెరగవచ్చు. డిజిటల్ అరెస్టు మోసాలను అరికట్టేందుకు సుప్రీంకోర్టు 13 కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో బ్యాంకులు అనుమానాస్పద ఖాతాలను గుర్తించడం, మ్యూల్ అకౌంట్లపై చర్యలు, సైబర్ మోసాల ఫిర్యాదులపై వేగంగా స్పందించడం వంటి చర్యలున్నాయి. డిజిటల్ అరెస్టు పేరుతో ప్రభుత్వ అధికారులు న్యాయమూర్తులుగా నటించి ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేసే మోసాలను అరికట్టడమే ఈ మార్గదర్శకాల ప్రధాన లక్ష్యం. వాట్సాప్ భారత్ లో వయసు ధృవీకరణ విధానాన్ని పరీక్షిస్తుంది. ఇది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ నిబంధనలకు అనుగుణంగా ముఖ్యంగా పిల్లల డేటా రక్షణ కోసం చేపడుతున్న చర్య. ప్రస్తుతం ఈ పరీక్ష ఐచ్ఛికం మాత్రమే. వయసు నిర్ధారించకపోయినా వాట్సాప్ ఉపయోగించవచ్చు. వినియోగదారుల వయసు వివరాలను ప్రైవేట్ గా ఉంచుతామని కంపెనీ తెలిపింది. ఎన్ఐసి ఇండిసెస్ 11 కొత్త సెక్టరల్ సూచీలను ప్రారంభించింది. వీటిలో పవర్, క్యాపిటల్ గూడ్స్, టెలికాం, కన్స్ట్రక్షన్, రిటైల్, హాస్పిటల్, ఎన్బిఎఫ్సి, హౌసింగ్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్ వంటి రంగాలున్నాయి. దీంతో ఎన్ఐసి అందిస్తున్న సెక్టరల్ ఇండిసెస్ల సంఖ్య 34కు చేరింది. ఈ కొత్త సూచీలు ఆయా రంగాల పనితీరును మరింత స్పష్టంగా ట్రాక్ చేసేందుకు పెట్టుబడిదారులకు ఉపయోగపడతాయి. ఎంఎస్ఎంఈలకు రుణ సదుపాయాలను పెంచేందుకు ఎస్ఐడిబిఐ 75 కొత్త శాఖలను ప్రారంభించింది. అలాగే ప్రత్యక్ష రుణాలు, ఎన్బిఎఫ్సిలతో సహా రుణాలు, ఆర్ఆర్బీల ద్వారా ఫైనాన్సింగ్ ను విస్తరిస్తుంది. ఈసీఎల్జీస్ 5.0 ద్వారా ఎంఎస్ఎంఈలు, ఇతర అర్హ సంస్థలకు 2.55 లక్షల కోట్లు అదనపు రుణ ప్రవాహం లక్ష్యంగా పెట్టుకుంది. అర్హత ఉన్న ఎంఎస్ఎంఈలకు ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 4వ త్రైమాసికంలోని గరిష్ట వర్కింగ్ క్యాపిటల్ బాకీపై 20% వరకు అదనపు రుణం పొందే అవకాశం ఉంది. మైటీ ఆధ్వర్యంలోని ఎన్ఈజీడీ ప్రభుత్వ సేవల కోసం ఏజెంటిక్ ఏఐ ప్లాట్ఫామ్ ను అభివృద్ధి చేయాలని చూస్తుంది. దీని తొలుత డిజీ లోకర్ లో అమలు చేసి తరువాత ఇతర ప్రభుత్వ సేవలకు విస్తరించనుంది. ఈ ఏఐ వ్యవస్థ పలు ఏఐ టూల్స్ ను సమన్వయం చేయడమే కాకుండా మానవ పర్యవేక్షణ, భద్రత, ఖచ్చితత్వం, బహుభాషా పనితీరు వంటి అంశాలను కూడా పర్యవేక్షించేలా రూపొందించనున్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రకారం సెక్షన్ 54F కింద పన్ను మినహాయింపు పొందేందుకు పన్ను చెల్లింపుదారు మూలధన లాభాన్ని నివాస గృహాల్లో పెట్టుబడి పెట్టిన తర్వాత బిల్డర్ వల్ల నిర్మాణం లేదా రిజిస్ట్రేషన్ ఆలస్యమైన మినహాయింపును నిరాకరించలేదు. బిల్డర్ తో వివాదాల కారణంగా ఆలస్యం జరిగిన సందర్భాల్లోనూ పన్ను చెల్లింపుదారు అవసరమైన పెట్టుబడి చేసినట్లు నిరూపిస్తే సెక్షన్ 54F ప్రయోజనం కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. బిజీ ఇన్ఫోటెక్ అధ్యయనం ప్రకారం 20% కంటే ఎక్కువ ఎంఎస్ఎంఈల GSTR1 రిటర్న్ ను గడువు రోజునే దాఖలు చేస్తున్నాయి. మొత్తం GSTR1 కార్యకలాపాలు 52.4% చివరి 3 రోజుల్లోనే జరుగుతుంది. గడువు దగ్గర పడే కొద్దీ రాత్రి వేళల్లో ఫైలింగ్ పెరుగుతుంది. దీంతో తప్పులు, రీకన్సిలేషన్ సమస్యలు, జిఎస్టీ కంప్లైంట్స్ ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంటుంది. ఆంధ్రప్రదేశ్ కొత్త దశలో ఆర్థిక రూపాంతరం, భారీ పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి పెడుతుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రానికి 23 లక్షల కోట్ల పెట్టుబడి హామీలు రాగా 11.37 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పారు. అమరావతి, విశాఖపట్నం, తిరుపతి ఎకనామిక్ రీజనల్స్ ద్వారా 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, సుమారు 20 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్రం 15% ఆర్థిక వృద్ధి రేటు సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు. సైబర్ అవేర్నెస్ వెల్ఫేర్ సొసైటీ వెబ్సైట్ లో సైబర్ మోసాల బాధితులకు 24/7 సహాయం, ఫిర్యాదు, అవగాహన, సైబర్ సెక్యూరిటీ శిక్షణ వంటి సేవలు అందిస్తున్నట్లుగా పేర్కొంది. ప్రధానంగా OLX ఫ్రాడ్, పేమెంట్ ఫ్రాడ్, బ్యాంకింగ్ ఫ్రాడ్, ఆన్లైన్ జాబ్ స్కామ్, సైబర్ స్టాటిక్, రాన్సమ్ వేర్ వంటి కేసుల్లో సహాయం అందిస్తున్నట్లుగా సంస్థ తెలిపింది.
ఢిల్లీ పోలీసుల సైబర్ సెల్ ఇండోర్ లో నడుస్తున్న అక్రమ సైబర్ కాల్ సెంటర్ ను ఛేదించి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 6గురిని అరెస్టు చేశారు. దాడిలో 28 కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేంద్రం నకిలీ పెట్టుబడి, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పథకాల ద్వారా బాధితులను మోసం చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. నకిలీ స్టాక్ మార్కెట్, ఐపీఓ పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడిన గ్యాంగ్ ప్రధాన నిందితుడిని ఉత్తరప్రదేశ్ ఎస్టీఎఫ్ నాగ్పూర్ లో అరెస్టు చేశారు. సోషల్ మీడియా ప్రకటనలు, వాట్సాప్ గ్రూపుల ద్వారా బాధితులను ఆకర్షించి సెంచరీ యాప్ లో నకిలీ లాభాలు చూపించి మరింత పెట్టుబడి పెట్టించేవారు. ఈ గ్యాంగ్ పై 3087 సైబర్ ఫ్రాడ్ ఫిర్యాదులు నమోదయ్యాయని, సంబంధిత బ్యాంకు ఖాతాలోని సుమారు 2 కోట్లను ఫ్రీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. భారత్ క్రిప్టో ఆస్తులపై పన్ను పర్యవేక్షణను మరింత కఠినతరం చేసింది. కొత్త అంతర్జాతీయ పన్ను రిపోర్టింగ్ నిబంధనల పరిధిలో క్రిప్టో ఆస్తులను చేర్చి లావాదేవీలపై మరింత సమాచారం సేకరించనున్నారు. దీంతో క్రిప్టో పెట్టుబడిదారులు తమ లావాదేవీలు, ఆదాయం పన్ను వివరాలను సరిగ్గా వెల్లడించడం మరింత ముఖ్యమవుతుంది. ఇది కొత్త క్రిప్టో పన్ను రేట్ను ప్రవేశపెట్టడం కాదని నివేదికలు సూచిస్తున్నాయి. సైబర్ మోసాల్లో ఉపయోగించే మ్యూల్ అకౌంట్ ను ఎదుర్కొనేందుకు ఆర్బీఐ 4 వారాల్లో ఎస్ఓపి రూపొందించి అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఎస్ఓపిలో అనుమానాస్పద ఖాతాలపై తాత్కాలిక డెబిట్ హోల్డ్, బాధితుల ఫిర్యాదు పరిష్కారం, మోసపోయిన డబ్బును తిరిగి పొందేందుకు విధానం వంటి అంశాలు ఉండాలని కోర్టు సూచించింది. ఆర్బీఐ రెపో రేటును 5.25% వద్ద యథాతథంగా కొనసాగించింది. అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను 6.7% పెంచింది. రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాను 5%గా నిర్ణయించింది. ఆహారం, ఇంధన ధరల పెరుగుదల, అనిశ్చితి, ఋతుపవనాలు, భౌగోళిక పరిస్థితులు ద్రవ్యోల్బణానికి ప్రధాన ముప్పులుగా ఆర్బీఐ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించడం లక్ష్యంగా కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లుతో వ్యాపార నిబంధనలను సరళీకరించడం, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించడం, దేశీయ తయారీ మరియు పెట్టుబడులను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కథనం తెలుపుతోంది. ఆర్బీఐ రుణాలపై వడ్డీ రేట్ల నియంత్రణ విధానాన్ని సరళీకరించి అన్ని నియంత్రిత సంస్థలకు ఏకరీతి నిబంధనలు తీసుకురావాలని ప్రతిపాదించింది. దీని లక్ష్యం రుణాల ధర నిర్ణయంలో పారదర్శకత పెంచడం, ద్రవ్య విధాన ప్రభావాన్ని వేగంగా రుణగ్రహీతలకు చేరవేయడం, వినియోగదారుల రక్షణను బలోపేతం చేయడం. ప్రస్తుతం ఎంసీఎల్ఆర్, ఈవీఎల్ఆర్ విధానాల్లో ఉన్న కొన్ని తేడాలను సరిచేసి వడ్డీ లెక్కింపు, బెంచ్ మార్క్ రీసెట్ తేదీలను కూడా ప్రమాణీకరించనుంది. ఈ ప్రతిపాదనలపై త్వరలో డ్రాఫ్ట్ మార్గదర్శకాలను ప్రజా అభిప్రాయానికి విడుదల చేయనుంది. ఎప్పటికప్పుడు ఫైనాన్స్ న్యూస్ అప్డేట్స్ పొందడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ ఛానల్ లింక్ ని ఫాలో అవ్వండి.